బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనుంటే నీకు ఇంత ప్రేమయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా ఊపిరాగానే నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, నీ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా. విశ్వాసికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వాసికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను ప్రేమించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభా, మీకు వందనాలు. మరొకసారి మరొక దినం మీ ఆవరణలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి, మహిమపరచడానికై మీరు మాకు అనుగ్రహించిన సమయంకే మీకు స్తోత్రాలు. ఇంకెక్కువగా మిమ్మల్ని ఆరాధించగలిగినట్లుగా మీరు మాకు సహాయాన్ని అనుగ్రహించి మీ ఆత్మ అభిషేకాన్ని దయచేయండి. దేవా, నిన్ను ఆరాధించేవారుగా, ప్రార్థించేవారుగా, మిమ్మల్ని స్తుతించేవారుగా, అయా మందిరంలో నిన్ను ఆరాధించేవారిని లేపండు ప్రభా.
అయ్యా ప్రార్థించమని రేపండి ప్రభా. అయ్యా నేను నిన్ను ప్రకటించి నీ కొరకు సాక్షిగా నిలబడి వారిని మీరు లేపమని వేడుకుంటున్నాం. అయ్యా సహాయాన్ని మీరు దయచేయండి. ఇంకెక్కువగా ఆరాధించడానికి, ఇంకెక్కువగా మిమ్మల్ని ప్రకటించడానికి, స్తుతించడానికి, అయ్యా నీ సన్నిధానంలో ప్రార్థించడానికై మీరు మాకు సహాయం దయచేయండి. ఈ ఆరాధన మీరు అంగీకరించండి. ఇంకెక్కువగా ఆరాధించగలిగినట్లుగా సహాయపడమని యేసు ప్రభువారి పేరట స్తుతించి గణపరిచి ఈ ఆరాధన మీకు అర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందామండి. ప్రియులారా, ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందామండి. క్లుప్తంగా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేసి త్వరగానే నేను ముగిస్తానండి. కాబట్టి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము చదువుకున్నామండి. 6వ అధ్యాయం చదువుకున్నాం. ఈ 6వ అధ్యాయంలో ఉన్న కొన్ని విషయాలు మీకు తెలియపరచాలని అనుకుంటున్నాను. ఈ రోజులు చాలా భయంకరమైన రోజుల్లో ఉంటూ ఉన్నాం. అపాయకరమైన రోజుల్లో ఉంటూ ఉన్నాం. ఏ సమయాన్ని ఏం సంభవిస్తుందో ఎరగని వారి వలె ఉంటూ ఉన్నాం. దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే, మీరు రేపటి వారు కాదు నిన్నటి వారే అని అంటూ ఉంది. అంటే మనము నిన్నటి వారమేనంట, రేపటి వారం కాదు. అంటే రేపు ఇది చేద్దాం అది చేద్దాం అనుకోవడానికి లేదట, రేపు ఉంటామో లేదో అన్నట్టుగా ఉంది రోజులు. అటువంటి రోజుల్లో ఉంటున్న మనము ఆత్మీయ జీవితంలో, విశ్వాసంలో ఏ ప్రభు రాక కొరకైతే ఎదురు చూస్తామో దాని కొరకు సిద్ధపడుతూ మనం దేవునిలో సాగుతున్న వారి వలె ఉండాలనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభు రాక సమీపించే కొలది మరి ఎక్కువగా మనం దేవుని సన్నిధానంలో కూడి ప్రార్థించే వారు వలసిన వారి వలె ఉండాలి అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉంటున్నాను. నెహెమ్యా నెబుకద్నెజరు తీసుకుపోయి ఆ పట్టణంలో ఉంటూ ఉన్నప్పుడు యెరూషలేము ప్రాకారం పాడైపోయిందని తెలుసుకొని, ప్రాకారం లేకపోవటాన్ని బట్టి అనేక శత్రువులు, పందులు, కుక్కలు అన్నీ కూడా లోపలికి వచ్చేస్తున్నాయని తెలుసుకొని ఆ పట్టణానికి ప్రాకారం కట్టాలనుకున్నాడంట. ఎవరంటే నెహెమ్యా. ప్రాకారం ఎందుకు, మన ఇంటికి ప్రహారీ ఎందుకు అని అంటే, మన ఇంట్లోనికి కుక్కలు రాకుండా, మన ఇంట్లోనికి పందులు రాకుండా, మన ఇంట్లోనికి దొంగలు రాకుండా ఇంటికి ఏముండాలని అంటే ప్రాకారం ఉండాలి. అట్టిదిగానే దేశానికి కూడా ప్రాకారం ఉండాలి. అట్టిదిగానే మన కుటుంబానికి కూడా ప్రాకారం ఉండాలి. ఏమిటి ఆ ప్రాకారం అని అంటే, ప్రియులారా, మన కుటుంబానికి ప్రాకారం మనం వేసుకోవాల్సింది ఏంటనంటే ప్రార్థనే. కనుక బైబిల్లో చాలామంది ఉదయమున లేచి తన కుటుంబానికి కాపుదలగా ప్రాకారం వేసుకున్నారట. సాధుర్ శంకర్ సింగ్ గారు అని ఒక ఆయన ఉండేవారు. సిక్కు మతంలో రక్షించబడి సువార్త చెప్తా ఉన్నారు. ఒక రోజున ఆయన ప్యాకెట్ ఆడుతున్న వారిని గద్దించాడట. రే, మీ జీవితాలు ఎందుకు అలా చేసుకుంటున్నారు, పనికి మనోళ్ళలాగా తయారవుతున్నారు ఎందుకు అని అంటే, ఈ 10 మంది మమ్మల్ని ఇలాగ అంటామని ఆయన మీద ఖర్చు కట్టారట. ఎవరి మీద ఖర్చు కడితే ఈయన ఎక్కడ పడుకుంటున్నాడు, ఎక్కడ ఉంటున్నాడో చూసి ఓ రాత్రి కాడ వెళ్ళి ఆయన నెత్తి మీద ఎంత బండాడేద్దాం, చచ్చూరుకుంటారా అని అనుకున్నారు. అలాగూ రోజు వస్తామన్నారట. ఒక బండట్టుకొని ఆయన దగ్గరికి వెళ్దామనుకుంటుంటే చుట్టూరు ఏదో ప్రాకారం అగ్నితో ఉంటుందంట. అలాగూ 6 రోజులు చూసారు. 7వ రోజుని కొంచెం ఖాళీ దొరికిందంట. ఇలా తలుపు తీసినట్టుగా అనిపించిందంట. ఆ ప్రాకారము లేకపోతే ఆ ప్రాకారం అగ్నితో ఉన్న ప్రాకారం ఆ కొంచెంలోంచి లోపలికి వెళ్ళారట. లోపలికి వెళ్ళిన తర్వాత, అయ్యగారు లేకండి, మీకు మాట చెప్పాలనుకుంటున్నాం, మిమ్మల్ని చంపాలని వచ్చాము కానీ 6 రోజులు మేము లోపలికి రాకుండా చుట్టూరు ఏముందని అంటే అగ్ని ప్రాకారంగా ఉందండి. ఈరోజు లోపలికి రావటానికి కొంచెం గేటు తెరుచుకున్నట్టుగా కొంచెం ఖాళీ ఇచ్చిందండి. ఏంటండి ఖాళీ రావటానికి కారణం? మిమ్మల్ని చంపటం కూడా వెలగొంచండి. అసలు ఈ ఖాళీ ఎలాగొచ్చింది చెప్పండి, మాకు దారి ఎలాగిచ్చారండి అని అంటే అప్పుడు ఆయన అన్నాడట, ఒరేదైనా ఈరోజు సువార్తకి వెళ్ళి అలసిపోయి ప్రార్థన చేయకోకుండా ప్రాకారాన్ని గేటు ముయ్యకుండా పడుకుందాను కాబట్టి నీకేమి ఇచ్చేసాను, అవకాశం ఇచ్చేసాను అన్నాడట. ఈరోజు ప్రియులరా, సాతానుగాడు చాలా మనుషులను ఎవరు మింగుదురని తిరుగుతున్న ఈ రోజుల్లో మన ఇంటికి మనం ఏమేసుకోవాలట, ప్రాకారం. ఎవరు వేసుకున్నారు బైబిల్లో అని అంటే మనం చెబుతాం కదండి. ఏబు తన ఇంటి చుట్టూరు ఏమేసుకున్నాడు అని అంటే కంచి వేసుకున్నాడట. కంచి ఉన్నంత వరకు అమ్మా, ఆ సందర్భం ఆలోచించాలి. వేరే అయినా నేను చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు తీసే వరకు, ఆ కంచి ఉన్నంత వరకు సాతానుగాడు ఇంటిలోనికి
దూరలేదు, ప్రవేశించలేదు. ప్రియులారా, ఈరోజు అటువంటి రోజుల్లో ఉంటున్నాము గనక ఎక్కువగా ప్రార్థన చేయటానికి ఇంకొక విషయం చెప్తున్న మాట ఏంటంటే, ఇంట్లో ఎక్కువ ప్రార్థన చేసుకోలేం. అందరూ కొంతమంది ఇంట్లో చేసుకుందాం కాసేపు మోకరిద్దాం అనుకున్నాడు, ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ మాట్లాడేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఫోన్ పెట్టుకుని గెంటుతూ ఉంటాం. కాబట్టి ఇంకా ప్రార్థన మర్చిపోతాం. ఇలాగ ఎవరో ప్రార్థన చేద్దాం అనుకున్నప్పటికి ఎవరో వస్తారు. ఇంకా లేకపోతే ఏదో జరుగుతుంది, అది ఆగిపోయింది, అయ్యో అది చేయాలి అన్న ఆలోచనలు వచ్చి ప్రార్థన చేయలేకపోతాం. కాబట్టి ఇలాంటి సందర్భంలో అయినా మన కుటుంబాల కొరకు మనం ఏం చేసుకోవాలనంటే ఎక్కువగా ప్రార్థన చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. చాలా భయంకరంగా ఉన్నాయి రోజులు, చాలా భయంకరంగా ఉన్నాయి అనే విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. మీకు తెలిసే ఉంటుంది ప్రియులారా, ఆ చిన్న పిల్లలు గోదావరికి అని వెళ్ళి ఒకరిని బట్టి ఒకడు 6 చనిపోయిన, 80 చనిపోయిన సందర్భాలు, 3 చనిపోయిన సందర్భాలు, లేకపోతే విమానాల ప్రయాణాల ద్వారా 200 మంది చనిపోయిన సందర్భాలు మనం చూస్తూ ఉంటున్నాం. కనుక యాక్సిడెంట్ల ద్వారా చనిపోతున్న సందర్భాలు చూస్తున్నాం, హార్ట్ అటాక్ ద్వారా చనిపోతున్న వారిని చూస్తూ ఉంటున్నాం. వీటన్నిటి మధ్యలో జీవిస్తున్న మనము మన ఇళ్లలోనికి రాకుండా ఉండాలనంటే మన ఇంటికి ఏం వేసుకోవాలి? కంచు, ప్రార్థన అనే కంచుని వేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. అట్టి కృప దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. 6వ అధ్యాయంలో కొద్దాం చూడండి, ప్రకటన గ్రంథం. ఈ అధ్యాయంలో యేసు ప్రభు రాకకు సాదృశ్యంగా ముందుగా నెరవేర్చబడినవి ఈ అధ్యాయంలో చూస్తూ ఉంటున్నాం. 5వ అధ్యాయంలో మనం గమనిస్తే అండి, సింహాసనం మీద ఒక ఆయన కూర్చుని ఉన్నాడట. ఆయన చేతిలో ఒక గ్రంథం ఉందంటండి. ఆ గ్రంథమును ఇప్పటానికి ఎవరికి అర్హత లేదంట, హక్కు లేదంట. అంత ఇప్పగల సమర్థుడు ఎవరు లేరట. అది చూసిన దూత ఏడుస్తూ ఉంది, ఈ గ్రంథంలో ఏముంది అని ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఉంటుంటే ఈ గ్రంథమును చదువువాడు, వినివాడు, దాన్ని వివరించేవాడు ఎవరైనా ఉన్నారా అని అంటూ ఉన్నారు. చూడండి 5వ అధ్యాయంలో ఒకసారి వద్దాం. 5వ అధ్యాయము. ఆసీనుడై ఉన్నవాని చేతిలో ఆ గ్రంథం తీసుకునేను. 3వ వచనం చదువురా. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి కింద ఉన్నవారి ఆ గ్రంథం ఇప్పుటకైనను చూచుటకైనను ఎవరికి శక్తి లేకపోయెను. ఆ గ్రంథం ఇప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనపడినందున నేను బహుగా ఏం చేస్తున్నాడట అమ్మ క్వశ్చన్. ప్రకటన గ్రంథము అని అంటే ప్రత్యక్షత జరగబోయే విషయాలు, త్వరలో నెరవేర్చబడవలసిన విషయాలు. కనుక ఆ విషయాలు యేసు ప్రభువు శిష్యుడైన యోహాను రాస్తూ ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. ఏంటనంటే పరలోకంలో ఒక సింహాసనం వేయబడిందంట. ఆ సింహాసనం మీద ఒక ఆయన కూర్చుని ఉన్నారట. ఆయన చేతిలో ఒక గ్రంథం ఉందంట అండి. ఆ గ్రంథమును చదవటకైనను ఇప్పటకైనను దాన్ని తెలుసుకున్నటకైనను యోగ్యుడైన వాడు ఒక్కడును లేడంట. లేకపోవటాన్ని బట్టి దూతలు ఇప్పుడు ఏం చేస్తున్నాయంట? ఏడుస్తున్నారట. ఏడుస్తున్న సమయంలో అప్పుడు ఒక స్వరం వినపడుతుంది. ఏంటనంటే ఏడవవద్దు, ఆ గ్రంథము నిప్పుటకును చదువుటకును జయము పొందిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ఎవరనంటే కనుక చదువుతాను చూడండి. దావీదు చిగురు దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహమైన సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును ఇప్పుటకైనను జయము పొందునని నాతో చెప్పు. గ్రంథం ఉందంట. ఆ గ్రంథములు ఏముందో తెలుసుకుంటా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ గ్రంథములు ఇప్పుటకైనా చదువుటకైనను ఎవరు యోగ్యులు లేరట. అప్పుడు అందుట్లో పెద్ద అంటున్నాడు, ఉన్నాడండి ఒక ఆయన ఎవరంటే దావీదు చిగురు. కనుక దావీదు చిగురైన వాడు కనుక ఆయన జయించిన వాడు, ఆయన అనేక మంది కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడు అని అంటాడు. చూడండి 9వ వచనం. ఆ పెద్దలలో నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు ఇప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడివై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులు కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకుడుగాను చేసితివి గనుక
అమ్మ చూడండి, నువ్వు యోగ్యుడవు. ఎందుకనంటే అనేక మంది మనుషులను కనుక రక్షించుటకు నీ ప్రాణమును నీ రక్తమును సిందించి చనిపోయి తిరిగి లేచిన వాడు కనుక ఆ గ్రంథమును చదువుటకు ఇప్పుటకు కనుక నువ్వేమై ఉన్నావు? ఎవరైనానంటే యేసు ప్రభువారే. కనుక దావీదు చిగురు అనంటే యేసు ప్రభువారే. అందుకే మనం చదువుతాం కదా, క్రిస్మస్ రోజుల్లో చదువుతాం యెషయా మొద్దు నుండి కనుక ఆయన ఆ చిగురు, యేసు ప్రభువే చిగురై ఉన్నాడు. ఆయన గ్రంథమును చదువుటకును ఇప్పుటకును యోగ్యుడై ఉన్నాడు. ఎందుకనంటే మానవులందరి కొరకు ఆయన కొరకు వచ్చి ప్రాణము పెట్టి సిలువైబడి రక్తము కార్చి చనిపోయి తిరిగి లేచాడు కనుక ఆయన ఇప్పుడు ఏమై ఉన్నాడు? యోగ్యుడై ఉన్నాడు. ఏమి ఇప్పటానికి? గ్రంథములు ఇప్పటానికి. అసలు గ్రంథములు ఏమున్నాయి అని మనం చదివితే 6వ అధ్యాయంలో చదువుకున్నాం. ఏంటి ఆ గ్రంథములు ఏమున్నాయి అని అంటే ప్రియులారా, 6వ అధ్యాయంలో ఒక్కొక్క విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియులు ఇంకో మాట చదివి నేను ముందుకు వెళ్తాను. చూడండి ఒకసారి అందరూ దేవునికి స్తోత్రం చెబుదామా? ఒక విషయాన్ని మర్చిపోకూడదు. అందరూ ఒకసారి దగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదామండి. ఈ 6వ అధ్యాయంలో ఉన్న ముద్రలు ఏమైతే ముద్రించున్నాయో, ముద్రించబడిన అవి ఇప్పటకు ఎవరు అర్హుడంట? మీరు ట్రైన్ గూడ్స్ చూసారు ఎప్పుడైనా? గూడ్స్ ప్రియులరా, గూడ్స్ ఏం చేస్తారంటే లోడ్ చేసిన తర్వాత ఇదిగో చూడండి, గూడ్స్ లోడ్ చేస్తారు. షుగర్ కానివ్వండి, బియ్యం కానివ్వండి, లేకపోతే ఏమైనా సరుకులు లోడ్ చేసిన తర్వాత దాని మీద సీల్ వేస్తారు. ఆమె ఏం చేస్తారు? ఈ గూడ్స్ బయలుదేరి విశాఖపట్నంలో బయలుదేరి బెంగళూరు కర్ణాటక వెళ్ళే వరకు ఈ సీల్ ఎవరు ఎప్పకూడదు. ఇప్పడానికి పని అయిపోయింది. అది ఇప్పడానికి ఎవరు అర్హులు అనంటే వారు ఇప్పాలి. ఎవరు అర్హులో వారు. అసలు దాంట్లో ఏముందో తెలవాలంటే ఇప్పుడు ఏం చేయాలి? అది ఇప్పాలి, అది ఓపెనింగ్ చేయాలి. ఓపెనింగ్ చేస్తే దాంట్లో ఏముందో తెలుస్తుంది. అదే ఇక్కడ రాయబడింది. ఒక గ్రంథం ఉంది, ఆ గ్రంథం దేవుని చేతిలో ఉంది. ఆ చేతిలో ఉన్నది చదవటానికి యోగ్యుడై ఉండాలి. ఆ యోగ్యుడు ఎవరంట అనంటే మానవుల కొరకు ప్రాణం పెట్టి రక్తము కాచి చనిపోయి తిరిగి లేచిన వాడు ఆయన ఏమై ఉన్నాడట? యోగ్యుడే. అసలు ఆ గ్రంథంలో ఏముంది అని మనం చదివితే 6వ అధ్యాయంలో చదువుకున్నాం. ఏంటంట? ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రను మొదటి దానిని ఇప్పినప్పుడు నేను చూడగా వింటిని. మరి నేను చూడగా ఒక తెల్లని గుర్రము. ఒక ఆయన అంట ఈ గ్రంథం ఇప్పినప్పుడు అంటండి ఒకటి నెరవేర్చబడుతుందంట. ఏంటది అని అంటే గ్రంథం విప్పబడిన రాగానే ఒక ఆయన గుర్రం మీద వస్తాడట. ఆయన తెల్లని గుర్రం మీద వస్తాడట. ఆయనకు ఇల్లు పట్టుకుని వస్తాడటండి. గుర్రం మీద కూర్చొని అతనికి ఒక కిరీటం ఇవ్వబడుతుందంటండి. అతడు జయించుటకు ఏం చేశాడట? బయలుదేరి వెళ్ళును. ఇది మొదటి ముద్ర ఇప్పినప్పుడు జరిగిన సందర్భం. ఈ విషయాన్ని చెప్పి నేను ముందుకు వెళ్తాను. ప్రియులారా, ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు ఇప్పుతాడు ఈ గ్రంథాన్ని? ఎప్పుడు జరుగుతుంది అంటే ఇప్పుడు ఇప్పాడంటారా ఇప్పలేదంటారా? ఇప్పలేదు ప్రియులారా. నేను ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. ఈ గ్రంథంలో 6వ అధ్యాయంలో ఉన్నవన్నీ కూడా ఉగ్రత సంబంధించినవే, అపాయకరమైనవే. ఏమిటయ్యి అని అంటే ఒకటి చెప్పే ముందుగా ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఎందుకు ఈ అపాయాలు భూమి మీద దేవుడు ఉగ్రతను కురిపిస్తున్నాడు? ఎందుకు అపాయాన్ని భూమి మీద కుమ్మరిస్తున్నాడు అన్నట్టు చూడండి. ప్రియులు ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనంలో మనం చదివితే ఇక్కడ ఒక సందర్భాన్ని చూస్తామండి. అప్పుడు ఆయన చూసి చెల్లమ్మ మళ్ళీ చదువుదు కానీ ఒక్కసారి ఇక్కడ ఏమని రాయబడుతుందనంటే, గొల్లవాడు గొర్రెలను మేకలను వేరు చేసినట్లుగా వేరు చేసి ఒకసారి వేరు చేసి గొర్రెలేమో పరలోకమునకు, మేకలేమో అగ్నిగుండంలోను చేర్చి వేస్తాడట. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 41వ వచనంలో ఏమని రాయబడుతుందంటే, ఒక్కసారి అమ్మ మత్తయి సువార్త 25:41 శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వారు దూతలకును
సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి. అమ్మ చూడండి, మీకు అర్థమవటానికి ఇది మాట చదివించాను. దేవుడు అంట సాతాను మీద చాలా ఉగ్రుడై ఉన్నాడట. ఎవరి మీద చెప్పాలి? దేవుడు సాతాను మీద ఏమై ఉన్నాడు? ఉగ్రుడై ఉన్నాడట. దాన్ని చంపేవాలి అని చూస్తున్నాడట. ఇప్పుడు దేవుడు దాని కొరకు ఏం కాసుకుని ఉంచాడని అంటే అగ్నిగుండాన్ని, నిత్యాగ్నిని దాచి ఉంచాడట. నిత్యాగ్నిని దాచి ఉంచిన అగ్నిలో ఎవరిని గెంటి వేస్తాడట? సాతాను గడికి గెంటి వేస్తాడట. ఒక విషయాన్ని కావాలి, నరకం అనేది చాలామంది ఈరోజు ఈ మధ్యన ఒక ఆయన అన్నాడు, దేవుడు అయితే మరి అందరిని ఎందుకు శపించాలి, అందరిని నరకంలోకి ఎందుకు వేయాలి అని అంటూ ఉన్నారు. అప్పుడు నేను అంటున్న మాట ఏంటంటే, నరకము మనుషుల గురించి కాదు. నరకం ఎవరి కొరకు ఏర్పాటు చేయబడింది? సాతాను కొరకు ఏర్పాటు చేయబడింది. సాతాను కొరకు ఏర్పాటు చేయబడిన ఆ ఉగ్రత, ఆ నరక వేదన, వాడి కొరకు ఏర్పాటు చేయబడిన ఈ అగ్నిగుండంలో వాడిని దేవుడు ఏం చేస్తాడట? తోసివేస్తాడట. తోసివేసినప్పుడు జరిగే విషయం ఏంటంటే వారిని వారి అనుచరులు కూడా ఏమవుతారట? వాడును. ఇప్పుడు ఎవరికి అగ్నిగుండం చెప్పాలి? ఈ మాట అర్థమవుతే నేను ముందుకెళ్ళు. అగ్నిగుండం ఎవరికి? దేవుడు ఎవరి కొరకు సిద్ధపరిచాడు? సాతానుగాడు వారి దూతలకి. వారు పడవలసిన వారితో పాటుగా మనుషులను ఏం చేస్తున్నాడు? తీసుకుని వెళ్తాడు. ఇప్పుడు మంద తప్ప దేవుని తప్ప? మందు. సాతాను ఈ లోకములో మాయ చేసి కనుక సాతానుగాడు మనుషులను దేవునికి దూరం చేసి వాడిని అగ్నిగుండంలోనికి తీసుకుని వాడితో పాటు మిగిలిన వారిని కూడా అగ్నిగుండంలోనికి చేర్చివేస్తా ఉన్నాడు. సరే, నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దేవుడు సాతానుగాడు కొరకు, దురాత్మ కొరకు అగ్నిగుండాన్ని కాసుకుని ఉన్నాడు. దాడి మీదకి ఉగ్రతను కురిపిస్తూ ఉన్నాడు. వాడి మీదకి ఈ ముద్రలు ఇప్పబోతూ ఉన్నాడు. ఈ ముద్రలు ఇప్పబడుతూ ఉంటూ ఉండగా వాని దూతలు వారిని అనుసరించి వారిలో ఈ ఉగ్రత పాలవుతారు అనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. రండి 6వ అధ్యాయంలోకి వద్దాం. మళ్ళీ ఇంకో మాట చెప్తున్నానండి ప్రియులరా, ఈ 6వ అధ్యాయంలో ముద్రలు ఎప్పుడు నెరవేర్చబడతాయి అని అంటే సంఘము ఎత్తబడిపోయిన తర్వాత జరుగుతాయి. చూడండి, ఈ మాటలు కూడా చదివిన తర్వాత మనం ముందుకెళ్తాం. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ తెస్సలోనికీయులకు 2వ అధ్యాయము 6వ వచనం. ధర్మ విరోధి అనే సంబంధి ఇదివరకు అడ్డగించువాడు మధ్యలో నుండి అమ్మ ఇలా చూడండి, నేను వివరిస్తాను. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా? యేసు ప్రభువు వారు గ్రంథాన్ని తీసుకుని చదవబోతున్నారట. చదువుతూ ఉంటే వెంటనే ఏమొస్తాయి? ఆ గ్రంథంలో ఉన్న ఉగ్రతలన్నీ భూమి మీదకి వస్తాయి. అంటే ఎవరి మీద కురిపిస్తున్నాడు దేవుడు అని అంటే సాతాను గడి మీద, వాడి అనుసరుల మీద కురిపించబోతూ ఉన్నాడు. కురిపించబోతూ ఉంటున్న సమయంలో ప్రభు తన రక్తము చేత కొని పవిత్రపరిచి సిద్ధపరిచిన వారి కొరకు యేసు ప్రభువు ఏం చేస్తున్నాడు? అడ్డకిస్తున్నాడట. ఆ మాటలు ఇప్పుడు చదవండి. వారిని అడ్డగించింది ఏదో ధర్మ విరోధి అయిన సాతానుగాడు సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ జరుగుతూ ఉంది. కానీ మధ్య నుండి తీసివేయబడి వరకు ఏం జరుగుతుందంట? ఇప్పుడు అడ్డగించేవాడు, ఇప్పుడు చూడండి, ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటున్నారండి. కొట్టుకుంటుంటే మనం అడ్డం వెళ్ళామండి. వీళ్ళు ఎప్పుడు దాకా ఆగుతారు అటు కొట్టుకోకుండా? నేను మధ్యలో ఉన్నంత వరకు కొట్టుకుంటారా అని అలా తప్పుకున్నానంటే ఏం చేస్తారు? కొట్టేసుకుంటారు. ఇప్పుడు దేవుడు కూడా ఉగ్రతలతో సాతానుగాడు వారు అనుసరులు కుమ్మరించాలని దేవుడు అనుకుంటున్నాడు. అవి భూమి మీద కుమ్మరించకుండా ఇప్పుడు యేసు ప్రభువు ఏం చేస్తున్నారు? అడ్డుగా వద్దొద్దొద్దొద్దు, ఇంకా జాయ్ మారాలి, వద్దొద్దొద్దు, ఇంకా లావణ్యం మారాలి అంటే మనమే చెప్పుకుందాం కనుక ప్రియులారా, ఇంకా వద్దొద్దొద్దు, ఉండు, ఆ ఉగ్రతలు అప్పుడే కురిపించొద్దు, వద్దొద్దొద్దు. ఒకవేళ అది కురిపించక మునిపే సంఘం ఏమవుతుందట? ఎత్తబడిపోద్ది, వెళ్ళిపోద్ది. ప్రియులారా, ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఇప్పుడు ఇల్లంటి చేద్దాం, ఇంట్లో శత్రువు ఏం చేశాడంటే, ప్రియులారా, మన కళ్ళెదురుకుండా మన పిల్లల్ని చంపుకోం కదా? చంపుకుంటామా?
మన పిల్లలు ఇంట్లో ఉండగా మన ఇల్లు కొంపకే పెడతామా? పెట్టం. ఎందుకనంటే మన పిల్లల్ని కాపాడుకుంటాం. ప్రియులారా, అట్లేదు. కానీ దేవుడు తనకు సంబంధించిన ఆయన రక్తంతో కడగబడిన వారందరినీ తీసుకెళ్లే వరకు ఆయన సాతానుగాడు ఉగ్రత వాడి మీద కురిపించాలనుకున్నది ఆయన ఏం చేస్తున్నాడట? అడ్డగిస్తానే ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఇది మాట చెప్తాకే నేను అంత చెప్పు. ఎందుకు తెలుసా? నువ్వు ఇంకా మారాలని. నీ కొరకే ఉగ్రత ఆపుతున్నాడు. చూస్తాడు. ఏం చేస్తాడు? వదిలేస్తాడు. ప్రియులారా, ఒకసారి గమనించండి. ఇప్పుడు నేర్పుతాం. నేర్చుకోలేదాక ఏం చేస్తాం? చదువు రావటం లేదండి, నేర్పం రాలేదు, ఏం చేస్తాం? వదిలేస్తాం. ఓకే, ఎంతకాలం చెప్పండి రా బాబు మీకు అని వదిలేస్తాం. దేవుడు కూడా అడ్డగించి మారుతాడు. ఈరోజు మారుతారు. మనమే కాదు, ప్రపంచంలో ఉన్న వారందరిని ఆయన దృష్టిలో పెట్టుకొని ఈ వ్యక్తి మారాలి అని దేవుని ఏర్పాట్లో ఉన్న వారందరి కొరకు ఆయన ఏం చేస్తామన్నాడు? అడ్డగిస్తాడు. అడ్డగించేవాడు ఎంతసేపు అడ్డగిస్తాడు? ఈరోజు ప్రియులారా, అడ్డగించిన ఆయన ఒక్కసారి ఇలా తప్పుకున్నాడా భూమి మీదకి ఏమొస్తుందని అంటే ఉగ్రత. ఏంటి ఆ ఉగ్రత? 6వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం, 6వ అధ్యాయము ప్రియులారా, 6వ అధ్యాయం మొదటి వచనం. ఆ 7 గొర్రెపిల్ల 7 ముద్దలు నేను చూడగా రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పట వింటిని. మరి నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనపడెను. దాని మీద ఒకడు ఇల్లు పట్టుకొని కూర్చుండెను. అతనికి ఒక కిరీటము ఇవ్వబడెను. అతడు జయించుటకు ఏం చేశాడట? ఎవరి తెల్లని గుర్రం మీద కూర్చున్నవాడు? ఎవరి వ్యక్తి? ఒక వ్యక్తి ఉన్నాడట అండి. ఇదిగో ఇలా చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడట. రెక్కలు లేవులే అండి, ఫోటో ఎలాంటిది దొరికింది. గుర్రం, తెల్లని గుర్రం మీద ఒక వ్యక్తి కూర్చున్నాడట. అతనికి నెత్తి మీద ఏముందంట అండి? కిరీటం ఉందంట. అతడు జయించుటకు బయలుదేరి వెళుతూ ఉన్నాడట. అతని చేతిలో విల్లు ఉందంట. అతని చేతిలో ఏముంది? విల్లు అంటే మనం చాలాసార్లు కొంతమందికి మీకు అర్థమవటానికి ఇలా చెప్తున్నాను. ప్రియులారా, గమనించండి. తీయలేదా నేను? ప్రియులారా, మనం ఒకసారి ఆలోచిద్దాం. ఏంటనంటే ఈ రోజుల్లో వాడంటే గుర్రం మీద కూర్చొని ప్రయాణం చేస్తూ ఇల్లు పట్టుకుని వస్తాడట, ఇల్లు పట్టుకుంటాడట. సరే, నేను ముందుకు వెళ్ళిపోతాను. ప్రియులారా, మనం ముందుకు వెళ్ళిపోదాం. దొరికింది. ప్రియులకు గమనించండి. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం అవుదామా? సరే, కూర్చో, ఎవరిని చేస్తారు. ఈ తెల్ల గుర్రం మీద కూర్చొని వాడు బయలుదేరి వస్తాడట. ఎవరు అనుకుంటున్నాము ఈ తెల్ల గుర్రం మీద వచ్చినాడు? అంచెదినమందు అని అంటే చాలాసార్లు పొరపాటు ఏం పడుతున్నారంటే తెలవని వారు తెల్లం గుర్రం మీద వస్తున్నాడు కాబట్టి, కిరీటం ఇవ్వబడింది కాబట్టి, తెల్ల గుర్రం మీద కూర్చుంటున్నాడు కాబట్టి ఈ వ్యక్తి ఎవరనంటే యేసు ప్రభువే అని అనుకుంటాం. కాదు. ఈ తెల్ల గుర్రం మీద కూర్చున్నవాడు ఎవరనంటే క్రీస్తు విరోధి. ఎవరు? వీడు ఏం చేస్తాడంటే బయలుపరచబడి లోకములో కనుక ఎప్పుడైతే లోకములో గలిబిలుగా ఉందో మిగిలిన వారికి సమాధానం అంటూ అందరికీ సమాధానం చెప్తూనే వారికి ఏం చేస్తాడట? కీడు చేస్తాడు. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఈ అంచు దినాల్లోనంట సాతానుగాడు అంటండి ఏం చేస్తాడట అనంటే 11వ అధ్యాయము 14వ వచనం. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగు దూతముగా వచ్చి యాసము ధరించుకుని వాడు మళ్ళీ చదవరా, వాడును వాడు పరిచారకులను నీతిమంతులమని పరిచారకులుగా వ్యాసము ధరించుకుని వారి క్రియలు చెప్పున వారికి ఏం కలుగుతుందట? సాతానుగాడటండి అంచుదినములోనంట ఎలాగొస్తాడట అనంటే ప్రియులరా, వెలుగుదూతముగా తెల్లని వస్త్రములు వేసుకొని వాడు గుర్రం మీద వస్తాడట.
ప్రిల్లర్ వచ్చి ఏం చేస్తాడనంటే సమాధానము సమాధానము సమాధానం అంటూనే మనుషులందరికీ ఏం చేస్తాడనంటే అపాయము తీసుకుని వస్తాడట. ప్రిల్లరా, ఇవి ప్రారంభానికి కారణమైనవి. ఇది నేను ఏమా ముందుకెళ్దాం. చూడండి అందరూ ఒకసారి దేవుని స్తోత్రం. ముందుకెళ్ళిపోదాం ప్రియులరా. ఈడు రాబోతున్నాడట. ఈడేం చేస్తాడట అంటే ఆయన చేతికి ఏమి ఇవ్వబడుతుందంట. చూడండి, ఇల్లు ఇవ్వబడుతుందంట. 2వ వచనం, ఇదిగో ఒక తెల్లని గుర్రం కనపడెను, దాని మీద ఒకడు ఇల్లు పట్టుకొని కూర్చుండెను, అతనికి ఒక కిరీటము. ఏమిచ్చారు? కిరీటం ఇచ్చారు, ఇల్లు ఇచ్చారు. యేసు ప్రభువుకి ఇవ్వటం కదా ఆయనదే కిరీటం, ఆయనే రాజులకు రాజు, ప్రభువులు ప్రభు. కానీ వీడు తీసుకున్నాడట, ప్రపంచమంతా యాకము చేసుకొని తీసుకున్నాడట. ఇక్కడ చరిత్ర చెప్పాలి మీకు ప్రియులారా, చెప్తే మీకు అర్థమవుతుంది. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా. యూదులు యేసు ప్రభువు వచ్చినప్పుడు యేసు ప్రభువుని అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదంటే ప్రియులారా, దేవుడు పాత నిబంధనలో నేను అగ్ని లాంటి వాడిని, ఉన్నతమైన వాడును, నేను మహిమ గలవాడిని అని పరిచయం చేసుకుంటూ వచ్చాడు. అంత ఉన్నతమైన దేవుడు ఎలాగొచ్చాడు? మానవులు ప్రేమించి మానవుడిగా వచ్చాడు. వచ్చిన ఆయనను మా దేవుడు ఇంత ఉన్నతమైన వాడు, నువ్వు దేవుడు అంటే మేము ఎలా నమ్ముతాం అని చెప్పి యేసు ప్రభువారు నువ్వు మాకు దేవుడు కాదు, మెస్సియా కాదు అని యేసు ప్రభువుని సిలువేసి ఏం చేశారని అంటే చంపేశారు. యోహాను సువార్తలో చూడండి, యేసు ప్రభువు చెప్పారు 8వ అధ్యాయం 44వ వచనం. 8వ అధ్యాయం 44. మీరు మీ తండ్రేగు అపవాది సంబంధులు, మీ తండ్రి ఆలోచన నెరవేరుస్తున్నారు. వాడు ఆది నుండి నరహంతకుడు, యోహాను సువార్త 5వ అధ్యాయము 43వ వచనం చూడరమ్మా. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాము, మీరు నన్ను ఏం చేయరు? అంగీకరింపరు. మరి ఒకడు తన నామమున వచ్చును, వాడిని ఏం చేస్తారట అంటే యేసు ప్రభువుని ఏం చేయలేదు యూదులు, అంగీకరించు. ఇప్పుడు గుర్రం మీద వస్తాడు వీడు. ఈ గుర్రం మీద వచ్చిన ఈ క్రీస్తు విరోధిని ఇప్పుడు ఏం చేస్తారని అంటే అంగీకరిస్తారు. ఇప్పుడు ప్రియులారా గమనించాలి, ప్రపంచమంతా ఐక్యత రాజ్యం ఉంది, కానీ ఆ ఐక్యత రాజ్యంలో ఒక్క రాజ్యం చేరలేదు. ఏ రాజ్యం అని అంటే ఇశ్రాయేల్ రాజ్యం చేరలేదట. కనుక ఎందుకు చేరలేదంటే మాకు దేవుడు వస్తాడు, మాకు దేవుడు వస్తాడు, మాకు దేవుడు వస్తాడు, మాకు మెస్సీ వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ మెస్సీ వస్తాడని ఎదురు చూస్తున్న వారు ఈ తెల్లని గుర్రం మీద వచ్చి నేనే సమాధానం చేస్తాను, నేనే మీకు సహాయం చేస్తానని చెప్పిన వాడి మాటలు క్రియలు నమ్మి వాడిని అనుసరిస్తారట. అనుసరించినప్పుడు వాడు ఏం చేస్తాడనంటే 2.5 సంవత్సరాలు నెమ్మది అంటాడంట. వారు వశమైపోయిన తర్వాత అప్పుడు వారి మీద ఏం రేపుతాడనంటే యుద్ధాలు రేపుతాడట. ప్రియులారా విగ్రహములను చేయిస్తాడట. అప్పుడు అర్థమవుతుందట వీడు క్రీస్తు విరోధి, మన దేవుడు విగ్రహమును ఆరాధించొద్దు అన్నాడు, వీడు విగ్రహములను ఆరాధించమన్నాడు, కాబట్టి వీడు క్రీస్తు విరోధి కనుక అని అప్పుడు కళ్ళు తీసుకుని వ్యతిరేకమవుతారట. అప్పుడు ప్రపంచం అంతా ఏమవుతుందనంటే యుద్ధమునకు కారణమవుతుంది. అప్పుడు కనుక ఎంతో భయంకరం పరిస్థితి అట. కనుక గుర్రము నిలబెడితే ఎంత రక్తం వస్తుందో అంత రక్తము కాలువ వలె ప్రవేశిస్తుందట. ఇవన్నీ భూమి మీద జరగబోతూ ఉన్నాయి. కరువు రాబోతుంది. చూడండి, ఇంకో మాట మీకు చూపించి నేను ముగిస్తానని ముందుకెళ్తాను. 6వ అధ్యాయంలోకి వెళ్తే ఇతనికంట ఇల్లు ఇవ్వబడిందంట. చూడరమ్మా,
ఈ మాట చెప్పి నేను ముందుకెళ్తాను. ఈ సమాధానం అని వచ్చిన వీడు మనుషుల మీద విల్లు ఉపయోగిస్తాడట. వీడి దగ్గర ఏమి లేదని అంటే బాణాలు లేవు. అమ్మ ఏమి లేవు. ఒకసారి ఎలా చూడండి అమ్మ. ఇగో ఇదేం బాణం అండి, బాణం పక్కన ఉందండి. విల్లు అంటే ఏది? ఆ తోడ కట్టింది. ఇప్పుడు వీడి చేతిలో విల్లు ఉంది కానీ ఏం లేదు, బాణం. అంటే దానికి అర్థం పండితులు ఏం చెప్పారంటే, విల్లు అంటే ఏంటనంటే వాడు బాంబులు యంచుదనాలలో ఏది మనుషులకు హానికరంగా ఉంటుందో దాన్ని ఉపయోగిస్తాడట. చూడండి, మనం చదివాం కదా జక్రీ గ్రంథం. నేను 2వ పాఠంలోకి వెళ్తాను, చూడండి అమ్మ ఒక్కసారి. అమ్మ ఎంత రాదో అప్పుడు మనం చదువుకున్నాం కదా, చెప్పురమ్మా. జక్రీ గ్రంథం చెప్పు, రిఫరెన్స్ చెప్పు. జక్రీ గ్రంథం 14 చూడండి. మనుషులు ఈ అంత్యక్రీస్తు వచ్చినప్పుడు అంట ప్రజల మీదకి ఈ హింస తెస్తాడట, ఈ ఉగ్రత తెస్తాడంట. ఏంటది? చదువుదాం. మరి యెహోవా వారు చూడండి, వాడు విల్లు అంటే ఇటువంటి బాంబులు ఉపయోగిస్తాడట. పండితులు చెప్పిన మాట. ఏమిటా బాంబులు అని అంటే, ఆ బాంబులు ఉపయోగించినప్పుడంట ప్రియులారా, వారు నోటులో ఉన్న వారి నాలుక ఏమైపోద్దట? కుళ్ళిపోద్దట. రెండోది, వారు నిలిచి ఉండగానే వారి దేహాలు ఏమవుతాయంట? కుళ్ళిపోతాయట. వారు కన్ను తొర్రలలో నుండి ఏమైపోతాయంటండి? ప్రియులారా, ఇటువంటి ఉపయోగిస్తాడట. ఎప్పుడనంటే సంఘము ఎత్తబడిన తర్వాత. దానివల్ల వచ్చిన నష్టం ఏంటనంటే, ఆరోగ్యంలోకి వస్తే మరొక ముద్ర ఇప్పినప్పుడు అంటండి నల్లని గుర్రం మీద వస్తాడట. ఆ గుర్రం మీద వచ్చిన వాడంట ఆడే అంత్యక్రీస్తే. వాడి గురించి తెలియపరచడానికి ఎలాగూ భాగాలుగా ఎడదీశారు. వాడు వస్తాడట. ఆ తెల్లని గుర్రం భాగం అయిపోయిన తర్వాత మరి 2.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వారందరూ సమాధానం పరిచేసిన తర్వాత యుద్ధమును రేపుతాడట. యుద్ధము రావటాన్ని బట్టి నల్లని చూడండి 3వ వచనం. అప్పుడు ఆ 2వ ముద్ర ఇప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రదైన మరొక గుర్రము బయలుదేరి వచ్చు. మనుషులందరూ ఒకడు ఏం చేస్తారట? చంపుకొనుకుంటూ భూలోకములో ఏం లేకుండా చేస్తాడట. అమ్మా మరి ఎంతవరకు అర్థమవుతుందో లేదో తెలియదు కానీ ముందుకెళ్దాం. ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా. సూచనలు జరుగుతున్న కొలది, ఆ సందర్భాలు జరుగుతున్న కొలది మనం ఏం చేయాలి? గుండెపోటు వచ్చినప్పుడంట ఒక వారం ముందు, గుండెపోటు వస్తుందని తెలిస్తే వారం ముందు ఎడం చేయి లాగుతుందట. ఒకటి, నాలుగు నల్లగా ఉంటుందట. నాలుగు ఎలా ఉంటుందండి? ఇది దేనికి చూసినా పొద్దున్నే మొహం కడుక్కుని రాని ఇలా చేయండి. మొహం కడుక్కుని రాగానే ఆ నాలుగు బద్ద గీసేసిన తర్వాత నాలుగు అద్దంలో చూసుకోవాలట. లైట్ గులాబీలో ఉంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు. నల్లగా మారుతుందంటే ఓహో ఏదో గుండె బలహీనతలు ఉన్నాయని అర్థం. ప్రియులరా, నేను చూపించినది ఆ లిస్ట్ చూపిస్తాను చూడండి. కాబట్టి ప్రియుల, నేను అబద్ధం చెప్తలేదు, డాక్టర్లు చెప్తున్నాను. కాబట్టి ఈ సూచనలు చూసుకుంటే ఏం చేయాలి? మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఓహో నల్లగా ఉందా లేకపోతే ఇలాగ ఉందా అని మనం జాగ్రత్త పడాలి. ప్రియులరా, చూపిస్తాను. మరి నేను ఏదో కల్పించి చెప్పినాను అనుకుంటారు. కాబట్టి జరుగుతున్నప్పుడు సూచనలు ఏం చేయాలి అని, సూచనలు జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలనంటే జాగ్రత్త పడాలి. అంత్యక్రీస్తు వాడు సమాధానం లేకుండా చేస్తుంటున్న ఈ సందర్భాల్లో వాడికి మనం అంత్యక్రీస్తు వాడి పరిపాలన జరగబోతుందని సూచనలు కనపడుతుంటున్నప్పుడు మనం ఏం చేయాలనంటే మనం జాగ్రత్త పడాలి. ప్రభు రాక కొరకై మనం సిద్ధపరచబడాలి అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ప్రియులరా, ఈరోజు లోకములు ఎక్కడ చూసినా సమాధానం లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు. ఎక్కడ చూసినా ప్రియులరా లోకంలో గలిబిలులే. ఇవన్నీ ప్రభు రాకకు సాదృశ్యంగా ఉన్నాయి. కాబట్టి అంత్యక్రీస్తు పరిపాలన రాకమునిపై సంఘం ఎత్తబడుతుంది. కాబట్టి నీ కొరకే ప్రభు లేట్ చేస్తా ఉన్నాడు. ఈరోజు మారుతావా?
మారితే నిత్యత్వము, మారకపోతే నరకాగ్నిలోనికి మనం చేరతాం. కాబట్టి ప్రభు నీ కొరకే లేట్ చేస్తా ఉన్నాడు, నీ కొరకే ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. ఇప్పుడైనా మారుతావా అని ప్రభు కోరుతున్నాడు. చూడండి, అపోస్తల కార్యాలు ఆ మాట చదువుదాం. అపోస్తల కార్యాల్లో ఆ మాట చదివించి నేను ప్రార్థన చేస్తానండి ప్రియులరా. అపోస్తల కార్యాల్లో ఎంచు దినాల్లో ఏం చేయాలట? 2వ అధ్యాయంలో ఎవరైతే ప్రభు నామమున ప్రార్థన చేసేదరో వారు ఏమవుతారనంటే రక్షించబడతారట. 2వ అధ్యాయం ప్రభు నామమును చెప్పరా రెఫరెన్స్ 21. ప్రభు నామమును బట్టి కొంచెం పైకి చదువుదాం రా. ఎన్నో వచ్చిన అంటే 19. పైన ఆకాశమందు ప్రభు రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారును. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువారందరూ ఆమె ఏమవుతారట? మనం ఉగ్రత దినమందు ఉగ్రత పాలు కాకుండా దేవుడు మనకిచ్చే పరలోక రాజ్యాన్ని మనం సంపాదించుకోవాలనంటే ఈ దినాల్లో చేయవలసింది ఏంటనంటే ప్రియులరా, ఆయన నామములో మనం ఏం చేయాలట? ప్రార్థించాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఆ ఉగ్రత నుండి ఏమవుతామనంటే తప్పించబడతాం అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. ప్రియులరా, ప్రభు రాక సూచనలు నెరవేరుతూ ఉన్నాయి. ప్రభు రాబోతూ ఉన్నాడు. ఆయన వస్తూ ఉంటుండగా మనం ఏం చేయవలసిన పని వారమై ఉన్నామనంటే ప్రియులరా, ఆయన నామమును ఎప్పటికప్పుడు ఏం చేయాలి? ఈ మాట చెప్తాను వినండి. అందరూ ఒకసారి దేవుని స్తోత్రమా. నేను మిమ్మల్ని హైదరాబాద్ తీసుకెళ్తాను అన్నప్పుడు ఏం చేయాలి అనంటే, ఎప్పుడు రమ్మంటానో నాకు తెలియదు కాబట్టి సరే ఇలా చెప్తా. మీ నాన్నగారు మిమ్మల్ని హైదరాబాద్ తీసుకెళ్తాను అన్నారు. ఎప్పుడు రెడీగా రా అంటే అప్పుడు మీరు రెడీగా ఉండేలాగా వచ్చేలాగా మీ సూట్ కేసు మీరు ఏం చేయండి? చదువుకొని ఉండాలని చెప్పాడు. చదువుకోవాలి ఉండాలని చెప్పినప్పుడు ఏం చేయాలి? కాదు, ప్రభు రాక సమీపిస్తూ ఉంది, సూచనలన్నీ నెరవేరుతున్నా, గడియ సమీపిస్తూ ఉండకొలది మనం సూట్ కేసు చదువుకున్నట్టుగా మన జీవితాన్ని ఏం చేయాలి? చదువుకోవాలి, సిద్ధపడిపోవాలి. మనం ఎప్పుడైతే సిద్ధపడతామో ప్రభు రాకుడు వచ్చినప్పుడు వెంటనే మనం ఏమవుతాం? ఎత్తబడే వారంగా మనం ఉంటాం అనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను. ప్రభు రాక చాలా సమీపంగా ఉంది. కాబట్టి ఆయన రాక సమీపంగా వస్తూ ఉంటున్నప్పుడు మనం ఏం చేయాలట? సిద్ధపడిపోవాలి. నిన్న పాస్టర్ గారు, మాకు తెలిసిన పాస్టర్ గారు జయబాబు గారు మన దగ్గరికి వస్తూ ఉండేవారు. ప్రవీణకి బాగా తెలుసు, వారి పాప ప్రవీణ ఒకసారి ఉద్యోగం చేస్తూ ఉన్నారు. స్వాత చెబుతాగా వెళ్ళారట. పెనుగొండ వెళ్ళినప్పటికీ అలా సోలిపోయాడట. సోలిపోతే మందుల షాప్ తీసుకెళ్ళి మందు ఆ నీళ్ళు కొట్టుకు అది నీళ్ళు అట్టించిన సృహలోకి రాలేదంట. ఇలా పంపు చేశారట గుండెకాయ దగ్గర. ఆయన ప్రతిఫలం లేదు. తణుకు తీసుకొచ్చిన ఆ అప్పటికే చనిపోయాడట. ఒక వారం రోజులు పెట్టుకుని ఆయన ఇంటికి పంపేశారు. ప్రియులర్ని అంటున్న మాట 45-50 ఉంటాయేమో సంవత్సరాలు. ఎప్పుడు మన పోకడెప్పుడో మనకు తెలియదు, ప్రభు రాకడెప్పుడో మనకి తెలియదు. కనుక ప్రియులరా, నిలుచున్న ప్రకారం కూలిపోయి చనిపోయాడు. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన రక్షించబడ్డాడు కాబట్టి పరలోకానికి చేర్చబడ్డాడు. ఈరోజు ప్రభు రాకెప్పుడో మనకు తెలియదు, మన పోకడెప్పుడో మనకు తెలియదు. ఉండగానే మనం రక్షించబడాలి. మనం రక్షించబడాలి. చూడండి, ప్రకటన గ్రంథంలోనే ఈ మాటలు చదివించి నేను ముగిస్తానండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. మనం అంటండి దేవుని రాజ్యానికి హక్కుదారులం అవ్వాలంటే ఇదిగో ఇలా ఉండకూడదట. ఎలా ఉండకూడదట అని అంటే దేవుడు చెప్పగానే చెప్తా ఉన్నారు. ఏమని చెప్తున్నారంటే 22వ అధ్యాయము, ఎవరు పరలోకానికి వెళ్ళరు అని అంటే ఖచ్చితంగా చెప్తున్నారు. 15వ వచనం, కుక్కలను 22వ అధ్యాయము 15వ వచనం, కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి దాన్ని జరిగించి ప్రతివాడును ఎక్కడుంటారట? ఇలపట్ట. ఎవరు అని అంటే ఇలా చేసిన వారు. ఇలపట్ట అంటే ఏంటనంటే అగ్ని ఆరదు పురుష. ఆ వేదంలోనికి మనం వెళ్ళకుండా ఉండాలంటే ఆయన నామంలో ఏం చేయాలి? ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆయన మనల్ని రక్షిస్తాడు. మొదటి మాట చెప్పండి. నేను ముగిచ్చేస్తున్నాను రా. మొదటి మాట, మనం ఆయన ప్రార్థన చేస్తే ఉగ్రత దినమంది ఆయన మనల్ని ఏం చేస్తాడు?
మళ్ళీ మనం ప్రార్థన చేస్తూ ఉగ్రత దినమందు ఆయన మనలో ఏం చేస్తాడు? రక్షిస్తాడు. ఒకటి. రెండు, ప్రార్థన చేస్తూ వచ్చిన మేలు ఏంటంటే మన ప్రతి అక్కర తీరుస్తాడు. మన ప్రతి అక్కర తీరుస్తాడు. రెండు, ప్రార్థన చేస్తే వచ్చిన ఆశీర్వాదం ఏంటంటే ఆయన ప్రేమలో మనం ఏమై ఉంటాం? నిలిచి ఉంటాం. ప్రార్థన చేయటం వల్ల వచ్చిన మేలు ఏంటంటే మన కుటుంబం మీదకి ఆయన కరుణ కృప మన కుటుంబం మీదకి వస్తుంది. ప్రార్థన చేయటం వల్ల వచ్చిన మేలు ఏంటంటే రాబోయే కీడు నుండి తప్పించబడతాం. రాబోయే కీడు నుండి తప్పించబడతాం. ఆరోదుగా ప్రార్థన ద్వారా దేవుని ఆత్మచేత ఏమవుతామనంటే నింపబడతాం. ప్రార్థన చేసినప్పుడే ఆత్మ మనలో నింపబడుతుంది. ఎప్పుడో దేవుని ఆత్మ పొందుకుంటామో ఊరుకో అని అన్నా కానీ తన ఆత్మ ఏం చేస్తుందంట? అతను ఉజ్జీవపరుస్తుంది. ప్రియులారా, ఎవరైనా స్టెఫాను రాళ్ళతో కొట్టే కొలది ఇంకెక్కువగా దేవుని ఏం చేశాడు? దేవుని ఆత్మ కలిగిన వారు అలా ఉంటారు. తర్వాత ఆరోది, ప్రార్థన ద్వారా శత్రువుపై ఏమొస్తుందట? జయమొస్తుంది. ప్రార్థన ద్వారా దైవ చిత్తాన్ని ఏం చేస్తామనంటే నెరవేరుస్తాం. మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు అమ్మ నువ్వు ఇంకా రక్షించబడాలని ఆయన లేట్ చేస్తా ఉన్నాడు. ఆయన ఉగ్రత రాబోతోంది. మిగిలిన మిగిలిన్నాయి తర్వాత నేను చెప్తాను. కాబట్టి మిగిలిన విషయాలు మనం ఆలోచిద్దాం. కనుక ప్రభు రాక చాలా సమీపంగా ఉంది. ఆయన అడ్డుపడతా ఉన్నాడట. నీ కొరకే మారతావని అడ్డుపడతా ఉన్నాడు. ఈరోజు మారి ప్రభు కొరకు సాక్షిగా జీవిస్తే ప్రభు ఎప్పుడో ఆయన వస్తాడు. లేకపోతే మనం ఎప్పుడు వెళ్ళిపోతాం. మనం వెళ్ళిపోయినా ఆయన వచ్చినా అదిగో ఆ నిత్యత్వంలో ఉండే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమె తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రియులారా, ఒకసారి మన తలలు వంచుదాం. ఆ గడియ సమీపించే కొలది, ఆ రోజులు ఇంకా దగ్గరకు వస్తున్న కొలది మనం సిద్ధపడాలి. మళ్ళీ చెప్తున్నాను, మీకు అర్థమైందో లేదో. ప్రియులారా, గ్రంథములో ఉన్నవి ఉగ్రతలు భూమి మీద కురిపింపబోతూ ఉన్నాయి. గ్రంథంలో ఉన్న ఉగ్రతలను భూమి మీదకి రాబోతూ ఉన్నాయి. అది అందరికీ కొరకు కాదు, సాతానుకును సాతాను అనుసరులకును, వారిని అనుసరించే వారికి, అబద్ధాన్ని ప్రేమించేవారు, మోసగాళ్ళకి, ప్రియులరా వ్యభిచారులకు, కుక్కలకు, కనుక మాంత్రికులకు, విగ్రహారాధకులకు ఈ ఉగ్రత రాబోతూ ఉంది. కాబట్టి ఇంకెవరైనా అలాంటి అబద్ధాన్ని ప్రేమించేవారుగా, లేకపోతే సత్యం కాని దాంట్లో ఇంకా సత్యం అని చెప్పి తిరుగుతూ ఉంటుంటే ఇదిగో నీ కొరకు ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడు. నీ కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇదిగో ఇంకా ఇవిడు మారాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభు సమీపంగా ఉన్నాడు. ఈరోజు మారుతావా? ఇంకా నువ్వు నీ హృదయాన్ని ప్రభుకి ఇస్తావా? నువ్వు ఆయనకి ఇస్తే నువ్వు ధన్యుడువు. ప్రియులారా, ఆలోచించండి. అంత్యక్రీస్తు వాడి క్రియలు బయలుపరచబడతా ఉన్నాయి. బయలుపరచబడతా ఉన్నాయి. నిజమే, వాడు సమాధానం అంటూ వస్తాడట. సమాధానం అంటూనే భూమి మీద ఉగ్రత కురిపిస్తాడు. వాడు సాతాను సంబంధి. వారి మీద ఉగ్రతను దేవుడు కురిపించబోతున్నాడు. ఆ ఉగ్రతలో మనం ఉండకూడదు. ప్రభులోగానే సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఈరోజు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. కన్ను రెప్పపాటున ప్రభు వస్తాడు. ఈరోజు ఆయన నామాను ప్రార్థన చేస్తే నువ్వు రక్షించబడతావు. అయ్యా, నేను పాపిను నాయన, నా పాపం క్షమించు నాయన. అయ్యా, నేను ఇలా జీవిస్తూ వచ్చాను ప్రభా. అయ్యా, పైకి భక్తిగా ఉండి నేను పాప గుణంలో ఉన్నాను. నన్ను క్షమించు నాయన, నన్ను క్షమించండి ప్రభా. అయ్యో, ఇంకా అబద్ధాన్నే ప్రేమిస్తున్నాను, లోకాన్నే ప్రేమిస్తున్నాను, అసహించుకునేవలసిన సందర్భాల్లో దాని వెనకాలే పరిగెత్తున్నాను, పాపం వెనకాలే. ఈరోజు నేను దాని నుంచి విడుదల పొందుతాను నాయన అని ప్రార్థన చేసుకో. రచిత. స్తోత్రం నన్ను ఘనమైన పాదాలకు లెక్కలేని వందనాలు తండ్రి. పరిశుద్ధుని దూతలతోనూ బతులతోనూ అలాంటి పాపలతో చంపబడుపరిచిన దేవా, నీకు వేలాది వందనాలు. ఆకాశన సింహాసం భూమిని పాదపీఠం తండ్రి నాయన ప్రభా. ఇటు విధంగా తన ఉదయకాల సమయంలో తన సంఘం కూడి నిన్ను ఆరాధించడానికి, స్తుతించడానికి మమ్మల్ని ఏర్పరచుకుని తండ్రి నాయన సంఘం కూడి తండ్రి నాయన ప్రభా ఈ అవకాశం ఇచ్చినందుకు వేలాది వందనాలు తండ్రి నాయన ప్రభా. ఈరోజు తండ్రి నాయన పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు, నమ్ముచున్నాం తండ్రి. ఇంకా ఎక్కువగా ఆరాధించడానికి, స్తుతించడానికి మాకు సహాయం దయచేయండి. మనస్ఫూర్తిగా నిన్ను ఆరాధించడానికి సహాయం దయచేయండి నాయన ప్రభా. ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు తండ్రి నాయన ప్రభా. దైవజనులను ఎత్తుపట్టుకుని తండ్రి నాయన ప్రభా
తండ్రి నాయనా ప్రభ నీ రాకడ గురించి తండ్రి నాయనా ప్రభ వివరించడానికి సహాయం చేసినందుకు వందనాలు తండ్రి నాయనా ప్రభ. మేము విని మా హృదయం అనే పలకల మీద భద్రపరుచుకుని తండ్రి నాయనా ప్రభ దాన్ని అనుసరించి తను జీవించడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి నాయనా ప్రభ. నీ రాకడ కొరకు మేము సిద్ధపడి ఉండడానికి సహాయం దయచేయండి. అపవాది తంత్రంలో తండ్రి నాయన మేము చిక్కుబడకుండా తండ్రి నాయన సహాయం దయచేయండి తండ్రి నాయనా ప్రభ. శపింపబడిన వారు తండ్రి నాయనా ప్రభ సాతానుకి దాని దూతలకు ఏర్పరిచిన తండ్రి నాయన గుండంలో తండ్రి నాయన పడకుండా తండ్రి నాయన ప్రభా మేము శపింపబడిన వారిగా ఉండకుండా మమ్మల్ని మేము రక్షించుకోవడానికి మెలుకు కలిగి ప్రార్థించుకోవడానికి మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి నాయన ప్రభా. తండ్రి నాయన నీ రాకడ సమయంలో తండ్రి నాయన ప్రభా మమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నట్టుగా తండ్రి నాయన ప్రభా తండ్రి మేము సిద్ధపడి ఉండడానికి బుద్ధిగల కన్యకలుగా మా డ్యూటీని సిద్ధపరుచుకుని ఎత్తబడి గుంపులో ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి నాయన ప్రభా. తండ్రి నాయన ప్రభా తండ్రి నాయన మా తండ్రి నాయన యోబు ఎలా అయితే తన కుటుంబం చుట్టూ తన కంచెను వేసుకుని ఉన్నాడో తండ్రి నాయన అట్టి విధంగా ప్రాకారం మేము మా కుటుంబం చుట్టూ వేయడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి నాయన ప్రభా. సహాయం దయచేయండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి నాయన, ఆశీర్వదించండి తండ్రి నాయన. ఎవరైతే ఏమైతే అవసరాలతో వచ్చినారో మాకైతే తెలియదు తండ్రి. సర్వము ఎరిగిన దేవుడు, సర్వము చూచున్న దేవుడు తండ్రి నాయన ప్రభా. తండ్రి వాళ్ళ అవసరాలన్నీ మీరు తీర్చమని అడుగుతున్నాం తండ్రి నాయన ప్రభా. సహాయం దయచేయండి తండ్రి. ఈరోజు కార్యక్రమం అంతలో మీరే తోడుగా నీడుగా ఉండి ఇంకా జరగబోయే కార్యక్రమం మీరే అధ్యక్షత వహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని అడుగుతూ ఇచ్చిన ప్రార్థన పాసను చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిదండి ప్రియులరే, కార్యక్రమం మనం ముగించుకుందాం. ప్రియులరా, మరి ఈ వారంలో జరిగిన కార్యక్రమాలు ఏమైనా ప్రార్థన కృతజ్ఞతలు ఉంటే ప్రార్థన కూడుకులను తెలియపరచాలని మనం చేస్తూ ఉన్నాను. మొన్న పొనుగుపడి సూర్యప్రకాష్ గారి ఇంటికాడ చాలా అద్భుతంగా కూడిక జరిగింది. ప్రియులారా, రోజు సంఘం అంతటిని ఆహ్వానించారు. అందరూ రావాలని వారు భోజన విందు ఏర్పాటు చేశారు. మరి చాలామంది వచ్చారు, చాలామంది రాలేదు. ప్రియులారా, మరి అలా చేయటం మంచి పద్ధతి కాదు. ఎన్ని పనులున్నా కొంచెం ముగించుకొని రావటానికి ప్రయత్నం చేయాలని మనం చేస్తూ ఉంటున్నాను. ఆ రోజు చక్కగా వచ్చిన వారందరికీ ప్రభు పేరట వందనాలు తెలియపరుచుకుంటున్నాను. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. దేవుని వాక్యం యేసుప్రభు అంటారు, నేను ఏ మహిమతో పొందుకున్నాను మీరు కూడా అదే, నేను ఏ స్థాయిలో ఉన్నాను మీరు కూడా ఆత్మీయతలో ఆ స్థాయిలో ఉండాలని ప్రభు కోరుకుంటారు. అటుగానే వచ్చిన మిమ్మల్ని గౌరవించుతాం, మిమ్మల్ని గణపరుస్తాం. కాబట్టి మేము ఏ స్థాయిలో ఉన్నాం మిమ్మల్ని అదే ఆత్మీయతలో పెంచాలనేది మేము కోరుకుంటున్నాను. దేవునామన మహిమ కలుగును గాక. శుక్రవారం రాత్రికి ప్రియులరా, గారిపట్టి సహంతరం గారు వారు ప్రార్థన కూడికలు, ఉపవాస కూడికలు 7 వారాలు పెట్టుకుంటున్నారు. మరి వారి ఇంటికాడ ఖాళీ లేని కారణాన్ని బట్టి, మనందరం కూర్చుంటా ఖాళీ లేని కారణాన్ని బట్టి మన మందిరంలోనే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ ప్రార్థన కూడిక 7:30కు ప్రారంభిస్తాం, 9 వరకు జరుగుతుందండి. ఖచ్చితంగా 9 ముగిస్తాం. ఎందుకనంటే 7 ప్రార్థన చేయాలి కనుక కొంచెం ఒక అరగంట పెంచాం. 7:30, 9 కాబట్టి ఒక అరగంట పాటలు, ఒక అరగంట వాక్యము, మిగిలిన సమయం ప్రార్థన చేయటానికి వీలుకరంగా ఉంటుంది. కాబట్టి సిద్ధపడి రావాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. అందరూ రావాలి. ప్రియులారా, ఇంకొక విషయం మర్చిపోకూడదు. ప్రభు రాక సమీపించే కొలది ఆయన సన్నిధానంలో ఏం చేయాలి? గడపాలి. ఆడవాళ్ళది ఈ కార్యక్రమం ఆడవాళ్ళది అనుకోకూడదు, చిన్నపిల్లలది అనుకోకూడదు, ప్రార్థన వాళ్ళది అనుకోకూడదు. అవకాశం ఉన్నప్పుడు, సమయం ఉన్నప్పుడు అందరూ కూడా సిద్ధపడి రావాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. శుక్రవారం రాత్రికి ప్రార్థన కూడుకుంటుంది, సిద్ధపడి రావాలని మనవి చేస్తూ ఉన్నాను. ఒకసారి అందరూ దేవుని స్తోత్రం ఇద్దామండి. హల్లెలూయా. ప్రియులారా, అటు రీతిగా దేవుడు మనకు సహాయం చేయను గాక. నాకు ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను, ప్రార్థన చేస్తానండి. ఈ మధ్యన ఒక భయం పట్టుకుంది. ఏంటంటే భయం అంటే చచ్చిపోతానని కాదు, చిన్న వాళ్ళు అందరూ కూడా పాస్టర్లు ప్రభు పిలుస్తుంటే వెళ్ళిపోతా ఉన్నారు. నా పోకడెప్పుడో తెలవదు. కాబట్టి నేను వెళ్ళక మునుపే కొంతమంది యవనస్తుల్ని దేవుని సేవ కొరకు తరబిదు చేయాలని నేను అనుకుంటున్నాను. ఎలా పాడాలో పాస్టర్ గారుగా ఇక్కడ నిలబడి పాస్టర్గా ఏం చేయాలంటే మైక్ పెడతాం రావాలి, డ్రమ్ కొడతాం రావాలి, కంజరు కొడతాం రావాలి, పాడటం రావాలి, చదవటం రావాలి, చెప్పటం రావాలి, బరకాలు వేయటం రావాలి, కుర్చీలు వేయటం రావాలి, లైట్లు ఎడటం రావాలి, అన్ని పనులు రావాలి. అలా ఉంటేనే పాస్టర్గా చేయగలరు. ప్రియులారా, అటువంటి స్థాయిలోనికి మీరు రావాలంటే ఇప్పుడు నుండే పిల్లలు ఏం చేయాలి? నేర్చుకోవాలి. కూర్చు నేర్చుకుంటే ఆ స్థాయిలోనికి మీరు వస్తారనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. మీరు ఎలా నేర్చుకోవాలో నేను నేర్పుతాను.
కనుక చాలా సులువుగా నేర్పుతాను. మీరు నా అంత టైం పట్టదు, తేలిగ్గా మీకు నేర్పుతాను. ఎలా పాడాలో, ఎలా చెప్పాలో, ఎలా ప్రార్థన చేయాలో నేర్పుతాను. కాబట్టి ఎవరైనా యవనస్తులు ఏమండి మేము ఉన్నామండి, మమ్మల్ని మీరు వినియోగపరచుకోండి అని అంటే ముందుకు వస్తే నేను మీకు నేర్పిస్తాను. ప్రియులారా, ఈ మాట చెప్తున్నాను వినండి. ఏంటనంటే ప్రభు రాక సమీపంగా ఉంది, ఆయన పని చేయటమే మన పని. యవనస్తులు ప్రోత్సహించండి, వారు ముందుకు రావాలని మనం చేస్తూ ఉంటున్నాను. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఎక్కడైనా ప్రార్థన అవుతే మైక్ నేను ఎట్టుకెళ్తున్నాను, ఎక్కడైనా ఏమైనా అవుతే అంటే మామూలుగా అందరూ కాదు, ఒక్కో చోటకు పట్టుకెళ్ళవలసి వస్తుంది. నేను అంటున్నది ఏంటనంటే యవనస్తులు కొంతమంది ఉంటే వారు పాడతాకైనా, వాక్యం చెప్పడానికైనా, మైక్ ఆడతాకైనా ఇలాంటి కార్యక్రమంలో సహకారులుగా ఉంటారని నేను కోరుకుంటున్నాను. ప్రియులారా, అలాగూ ప్రభు బల్ల ఇచ్చినప్పుడు కూడా రాష్ట్రపతి గారు ఎలా ఉంటున్నారు, ఇంకొకరికి సాయం కావాలి. అలాగా యవనస్తులు కొంతమంది సాయానికి వస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. నేనున్నా లేకపోయినా వారు సంఘాన్ని, దేవుని సేవను కొనసాగింప చేస్తారు. దేవుని నామమున మహిమ కలుగును గాక. అలాగే ఎవరైనా ఉన్నారు, నన్ను వాడుకోండి, నేనున్నానండి అని వారు మీరు చేసి చూపిస్తారా అంటే ఈ రోజుల్లో ఎలా ఉందంటే మేమేమన్నా నీకు పనుల్లాగా ఉన్నాము ఏంటని అంటున్నారు. అందుకని మీకు వ్యక్తిగతంగా మీరు ముందుకు వస్తే మిమ్మల్ని వినియోగపరుస్తాను. నేను ఉన్నానండి, నన్ను వాడుకోండి, మీ సేవలు వినియోగపరచుకోండి అని వారు ఉంటే కనుక నాకు మాట ఇవ్వండి. నేను మిమ్మల్ని ఎలా తరబితి చేయాలో అలా తరబితి చేస్తాను. దేవుని నామమున మహిమ కలుగును గాక. నాకు ఎవరైనా సాక్ష్యం చెప్తారా? ఎవరున్నారు? అమ్మ లావణ్య సాక్ష్యం చెప్తుందండి. సాక్ష్యం చెప్పిన తర్వాత ముందున్న కార్యక్రమంలోకి వెళ్దాం. దేవునికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, పాస్టర్ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ వందనాలు. వీడు మా తమ్ముడు వాళ్ళ బాబు. వీడికి లాస్ట్ 2 వీక్స్ నుంచి అసలు బాగాలేదు. 9:30కి అక్కడ మా ఊరి నుంచి ఇక్కడికి వచ్చాడు. చాలా ఫీవరు, 120 అలానే ఉండేది. అసలు ఎన్ని హాస్పిటల్స్ తిప్పినా తగ్గలేదు. అక్కడ తగ్గలేదు, ఇక్కడికి తీసుకెళ్ళాను, నాకు తెలిసిన దగ్గర తిప్పాను, అసలు తగ్గలేదు. చాలా హెవీ ఫీవర్. అసలు నేను దేవుడా సాక్ష్యం చెప్పుకుంటాను, దయచేసి తగ్గించండి. 3 డేస్ అసలు తగ్గలేదు. 10 మందిని అడిగితే 10 మంది తాయితు కట్టించండి, తాయితు కట్టించండి, 10 మంది తాయితు కట్టించమనే చెప్పారు. నాకు అలాగే ఇష్టం లేదు. తాయితు వల్ల ఒకవేళ స్వస్థత వస్తే ఆ స్వస్థత నాకు ఇష్టం లేదు. నీ ఇష్టం, నువ్వు ఏదన్నా చెయ్యి. తాయితు వల్ల రక్షణ మాత్రం నేను అసలు తీసుకోలేను. అది నిన్ను రక్షిస్తే నువ్వే రక్షించాలి. వేరే వాళ్ళకి నేను చెప్పేదాన్ని, నా కుటుంబంలోకి అది రావడానికి నాకు ఇష్టం లేదని చాలా ప్రార్థన చేశాను, కానీ తగ్గలేదు. ఎలాగైనా తాయితు వీడి ఒంటి మీదకి వచ్చింది, కానీ మాకు ఇష్టం లేదు అసలు ఆ తాయితు. ఇదేంటి ఇలా చేసావు దేవుడా, నాకు అసలు ఇష్టం లేదు, తగ్గించు అని నేను చాలా ప్రార్థన చేశాను. నెక్స్ట్ డే అమ్మాయి తీసేసింది. తాయితు కట్టిన తర్వాత కూడా చాలా వచ్చింది, తీసేసిన తర్వాత చాలా ఫీవర్ వచ్చింది. తర్వాత మా సార్ ద్వారా నేను యాపిల్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అక్కడ సార్ ఏవో టెస్టులు రాశారు. టెస్టులు రాసిన తర్వాత యూరిన్ ఇవ్వాలి, యూరిన్ ఇవ్వలేదు వీడు. బ్లడ్ టెస్టులు అన్నీ నార్మల్ వచ్చాయి. ఇంకా ఆయన ఏదో మెడిసిన్ రాశారు, కానీ మెడిసిన్ కూడా యూజ్ చేయలేదు. నేను మెడిసిన్ కూడా తీసుకోలేదు మేము. అసలు మెడిసిన్ కూడా యూజ్ చేయకుండా వీడికి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత తాయితు తీసేసాము. దీనివల్ల అయితే స్వస్థత రావడం నాకైతే ఇష్టం లేదు. నేను నీ సన్నిధిలో నిలబడి సాక్ష్యం చెప్తాను, వీడిని స్వస్థపరిచి అని చెప్పాను. అసలు మెడిసిన్ కూడా యూజ్ చేయకుండా వీడు సంపూర్ణ స్వస్థత. అసలు ఇదివరకు కన్నా ఇంక మంచిగా యాక్టివ్గా ఆడుకున్నాడు, ఇదివరకు లాగానే ఉన్నాడు. దేవుడు స్వస్థపరిచాడు. అసలు బయట మామూలుగా ఎవరినైనా ఏదన్నా సజెషన్ అడిగితే అందరూ తాయెత్తే ఆ దేవుడిని నమ్ముకున్న వాళ్ళు అందరూ కూడా అలాగే చెప్పారు. కానీ దేవుడు వీడిని స్వస్థపరిచాడు. నేను దేవుని సన్నిధిలో నిలబడి సాక్షిగా నిలబెట్టాడు. వీడిని చాలా చాలా అంటే మెడిసిన్ కూడా యూజ్ చేయలేదు, ఆ టానిక్స్ కానీ యూజ్ చేయలేదు. సార్ రాశారు, కానీ ఇంకా యూరిన్ రాలేదు కదా. యూరిన్ అయిన తర్వాత యూజ్ చేద్దామని చెప్పేసి వెయిట్ చేసాం. 120 అంటే చిన్నపిల్లడికి చాలా ఎక్కువ. తర్వాత అలా అది ఫిట్స్లో పెట్టేస్తుందని చాలా భయపడ్డారు. అసలు వీడు కనీసం చెయ్యి కూడా ఎత్తలేకపోయేవాడు. కళ్ళు కూడా అసలు చాలా సివియర్ అయిపోయింది అనమాట. కానీ దేవుడు మెడిసిన్ కూడా యూజ్ చేయకుండా వీడిని స్వస్థపరిచాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. దేవుడి చిన్న సాక్ష్యం తీయించును కాక. మంచిదండి. ప్రతిప్పే కదా ఇలా పేరు. ప్రతిప్ గారిని ప్రేమించి వారికి అనుగ్రహించిన ప్రతిప్పు కీర్తన, వారిని ప్రేమించి చక్కరైన బిడ్డనిచ్చారు. ప్రియులారా, ఆ బిడ్డకు ఎంతో బలహీనత అయినప్పుడు దేవుడు ముట్టారు, స్వస్థపరిచారు. దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చినందుకే దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఇంకనూ స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయను గాక. ఆమేన్. మంచిదండి ప్రియులారి, కార్యక్రమం మనం ముగించుకుంటున్నాం. కానుకలు సమర్పించుకుందాం. ప్రియులారు గమనించండి, ఈరోజు నూతనం కాదు, ఈ దేశాలు వెళ్ళి క్షేమంగా ఇంటికి వచ్చిన ప్రియులు గారపటి స్వతంత్రం గారి తన భార్య స్వరాజ్యం గారిని దేవుడు క్షేమంగా తీసుకుని వచ్చారు. వారు ఈరోజు మందిరానికి వచ్చిన దాన్ని బట్టి వారికి ప్రత్యేక వందనాలు తెలియపరుచుకుంటున్నాను. అటుగానే మా చిన్నమ్మగారు లూది అమ్మగారు వారు రావటం చాలా సంతోషం.
వారు కాబట్టి వచ్చి రోజు ఆరాధనలో పాలు పంపులు పొందిన దాన్ని బట్టి అమ్మకు నా ప్రత్యేక వందనాలు తెలియపరుచుకుంటున్నాను. దేవుడు మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ఏం పేరు? సుష్మా వారికి నా ప్రత్యేకమైన దైవ దీవెనలు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. దేవుడు ఆ బిడ్డను దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుని నీకు వందనాలు. ఎంతవరకు సహాయపడ్డారు, మిగిలిన సమయం దీవెనకరంగా చేసి మహిమనందమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనందరూ లేచి నిలబడి కానుకలు సమర్పించుకుందాం. ప్రియులరా, ముందు వెనకాల ఉన్నవారు రండి. వెనకాల ఉన్నవారు ఈ వరకు వరుసగా వచ్చి కానుకలు సమర్పించాలని మీకు మనవి చేస్తున్నాను. శ్యామల గారు పాట పాడతారు. వారు పాడుతుంటుండగా దేవుని స్తుతిద్దాం, కానుకలు సమర్పిద్దాం. హృదయారణ్యములో నే కృంగిన సమయములో, హృదయారణ్యములో నే కృంగిన సమయములో వినిపించుచున్నది కేకనాకు, ఒక కేకనాకు, కేకనాకు, ఒక కేకనాకు. హృదయారణ్యములో నే కృంగిన సమయములో నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు ఆ యేసుని. నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు ఆ యేసుని. బలమంతా పోయాక, బలమంతా పోయాక నమ్మాలని ఉంది ఆ యేసుని, నమ్మాలని ఉంది ఆ యేసుని. వినిపించుచున్నది కేకనాకు, ఒక కేకనాకు, కేకనాకు, ఒక కేకనాకు. నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము. నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము. దృష్టంతా పోయాక, దృష్టంతా పోయాక చదువాలని ఉంది నీ వాక్యము, చదువాలని ఉంది నీ వాక్యము. వినిపించుచున్నది కేకనాకు, ఒక కేకనాకు, కేకనాకు, ఒక కేకనాకు. హృదయారణ్యములో నే కృంగిన సమయములో నాకు స్వరము ఉన్నంత వరకు పా
వినిపించుచున్నది కేకనాకు ఒక కేకనాకు కేకనాకు ఒక కేకనాకు హృదయారణ్యములో నీ కృంగిన సమయములో హృదయారణ్యములో నీ కృంగిన సమయములో వినిపించుచున్నది కేకనాకు ఒక కేకనాకు కేకనాకు ఒక కేకనాకు హృదయారణ్యములో నీ కృంగిన సమయములో. హల్లెలూయా. హలో ప్రియులారా, మన ప్రియులు పమ్మి కిషోర్ గారు, సుష్మా గారు, వారు ఒరిస్సా రాష్ట్రంలో ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. సెలవులకని వచ్చారు. గత మంగళవారం ప్రార్థన కూడికి ఉదయం వారి ఇంటికాడ పెట్టాం. కొంతమంది వచ్చారు, చాలామంది రాలేదు. మరి ఎక్కడ జరిగినా రావాలని కోరుకుంటున్నాం. సరే, కిషోర్ గారు, సుష్మా గారు వారు ప్రయాణం వెళుతూ ఉన్నారు. ఈ వారంలో వారి కొరకు ప్రార్థించండి. దేవుడు వారికి సహాయం చేసేలాగున దేవుడు కాపుదల అనుగ్రహించలేను. దేవుడు అటుగా వారికి సహాయం చేయను గాక. అటుగా దీపిక డెలివరీ కొరకు అమ్మగారింటికి తీసుకొచ్చారు. కాబట్టి నెలల నిండి రోజుల నిండినప్పుడు సులువైన కానుపు దేవుడు దీపికకు అనుగ్రహించాలని మీరు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుతా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తోత్రార్హుడా, స్తుతికి పాత్రుడు అయిన మా ప్రభువా, గొప్ప దేవుడా, నీకు వందనములు స్తోత్రములు తండ్రి. సత్యస్వరూపి, సర్వాధికారి, ఎందాక ప్రభు నా తండ్రి, ఇంకా ప్రభు నా తండ్రి, నాయన మీరు నాయన మా ప్రభు మా కొరకు నాయన మా తండ్రి సాతాన్ని అడ్డుకుంటున్నారు ప్రభువా. దేవా మా తండ్రి, మేము రక్షించబడాలని, మేము ఇంకా నీ యొక్క మార్గంలోకి రావాలని, ఇంకెక్కడో ప్రభా మేము తప్పిపోతున్నామని ప్రభా మా కొరకు నాయన మీరు ప్రభా నా తండ్రి సాతాన్ని అడ్డుకుంటున్నారు ప్రభా. నీ రాకడ ప్రభా ఏర్పరచబడిన వారిని గురించి ఇంకా ఆలస్యం చేస్తున్నావు ప్రభా. దేవా నాయనానికి స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క పునరుద్ధాన దినాన్ని ప్రభా పాటల యందు సంతోషం దయచేశారు నాయన. వర్తమానం మందు ప్రభా మీరు మాతో మాట్లాడారు ప్రభా. నాయన మా తండ్రి ఆరాధనలో నాయన మా తండ్రి అందరము మా ఆరాధన అంగీకరించారు ప్రభా. నాయనానికి స్తుతులు స్తోత్రాలు ప్రభా. మీ దాసుని నిలబెట్టుకుని నాయన ఏదో ప్రభా ప్రకటన గ్రంథంలో ఉన్న ఉగ్రత మా తండ్రి గురించి నాయన కొన్ని మాటలు చెప్పడానికి మీరు సహాయం చేశారు ప్రభా. ఒక్క ప్రభ గుర్రం గురించి చెప్పారు, ఇంకా ఎన్నో 6 గుర్రాల గురించి ప్రభా నా తండ్రి నీ పరిశుద్ధాత్మ అభిషేకం మీ దాసునికి దయచేసి నాయన ఉన్న కార్యక్రమంలో కూడా ప్రభా మాతో మాట్లాడటానికి మీ దాసుని అభిషేకించుకొని ఆయన సహాయం చేయండి తండ్రి. అలాగే నాయన మా ప్రభా కూడి వచ్చిన బిడ్డలందరి కొరకే ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన ఎవరు ఏ అక్కర్లో ఉన్నారో వారి అక్కర్లు తీర్చండి. నీ నామానికి మహిమ వచ్చినట్టు సిద్ధపరచుకొని ఆయన గొప్ప కార్యాలు చేయమని అడుగుతున్నాను తండ్రి. రోగులైతే స్వస్థపరచిన ఆయన, గర్భిణీ స్త్రీలకు సుఖమైన కానుపు దయచేయండి. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి. సంఘాన్ని బలాభివృద్ధి దయచేయండి. సంఘ క్షేమం దయచేయండి ప్రభా. నాయనానికి స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభా నా తండ్రి నాయన దీపికాన్ని బట్టి నీ స్తోత్రాలు తండ్రి. నాయన తగిన కాలం వచ్చే వరకు మీరు తల్లిని బిడ్డను కాపాడి నాయన సుఖమైన ప్రసవం అయ్యేటప్పుడు నాయన సహాయం చేయండి. అలాగే ప్రభా నా తండ్రి కొంతమంది నేను గృహాలు దర్శించాము నాయన, చాలామంది బలహీనంగా ఉన్నారు ప్రభా. స్వతంత్రం గారు నాయన మా తండ్రి బలహీనంగా ఉన్నాడు ప్రభా, మీరు స్వస్థపరచండి. అలాగే ప్రభా కరుణాకర్ గారు నాయన మా తండ్రి బలహీనంగా ఉన్నారు ప్రభా, ఆయనకున్న బలహీనత యేసునామములో స్వస్థపరచండి. అలాగే ప్రభా నా తండ్రి నాయన మా ప్రభా నా తండ్రి నీ బిడ్డలైన వారిని ప్రభా మీరు ముట్టండి, స్వస్థపరచండి. దేవానికి స్తోత్రాలు.
కూడి వచ్చిన బిడ్డ అందరి కొరకే ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన మా ప్రభ మేమందరము నాయన మీరున్న స్థలంలో మేము ఉండాలని మీరు కోరుకుంటున్నారు ప్రభా. నాయన ఎవరికి యోగ్యత లేదు నాయన ఆ గ్రంథాలు విప్పటానికి తండ్రి. నీ ఒక్కరవే ప్రభ నా తండ్రి యోగ్యుడు తండ్రి, పూజార్హుడు, స్తోత్రార్హుడు నాయన, స్తుతికి పాత్రుడు నాయన. నాయన మేము ప్రభా నా తండ్రి నశించిపోకుండా నాయన మా తండ్రి అంచె దినాల్లో ఉన్నాం ప్రభా. నాయన ఉగ్రత పాత్ర కుమరించబడక ముందే మేము ఎత్తబడి ప్రభా నా తండ్రి పెండ్లు కుమార్తె వర్షలోకి వచ్చేవారుగా మమ్మల్ని సిద్ధపరచుకుని ఆయన ఇంకేమైనా బలహీనతలు ఉంటే ఇప్పుడే మేము ఇక్కడ విడిచిపెట్టి నాయన మా తండ్రి రాజ్యం కొరకు మేము ఎదురు చూసేవారుగా మమ్మల్ని సంసిద్ధపరచుకోమని అడుగుతున్నాను తండ్రి. ఇంకా చాలామంది రాలేకపోతున్నారు ప్రభా. నాయన మా తండ్రి నాయన అందరము మరోసారి కలుసుకునేలాగా నాని కృపను గ్రహించండి. గొప్ప కార్యాలు చేసి మహిమ తెచ్చుకుని ఆయన. అలాగే ప్రభా కిషోర్ గారు సుష్మా ప్రయాణమై వెళ్ళుచుండగా వారికి తోడైండండి. ఈ దేశాల నుంచి వచ్చిన ప్రభు స్వరాజ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అలాగే కొంతమంది వ్యాపారాల్లోనూ నాయన మా తండ్రి వారు డ్యూటీకి వెళుచున్నప్పుడు వారు ప్రభు నా తండ్రి ప్రయాణాల్లో ప్రయత్నాల్లో సంఘ బిడ్డలందరినీ కాపాడండి తండ్రి. నీ కృప చూపించండి. ఆయన ఇచ్చిన కానుకలు పరమందు ముద్రించుకోండి తండ్రి. పరిశుద్ధులతో పాటు మీరు వచ్చేటప్పుడు రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు దయచేయండి. నీ మహిమార్థంగా వాడబడేటట్టు సహాయం చేయండి నాయన. కృప చూపించి గొప్ప కార్యం చేసి మహిమ తెచ్చుకోమని ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ మరోసారి కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని ఆ సహవాసము కాపుదల దీవెన ఆశ్రదాలు ఈరోజు నీ మందిరాన్ని సన్నిధానంలోకి వచ్చి ప్రభా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ దగ్గర ప్రార్థించి మీ సహాయాన్ని కోరి వెళుతున్న ప్రతి కుటుంబానికి నిత్యము తోడైండి కాపాడి దీవించి నడిపింపచేదువుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. ప్రార్థన ఎవరైనా కోరతారండి, ప్రార్థన చేసి పంపుతాను. కనుక రావాలని మనం చేస్తూ ఉన్నాను.